సో చాలామంది పేరెంట్స్ అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని పిల్లలపై పెడుతూ ఉంటారు. సో మీరు పేరెంట్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఏం చేయకూడదని వాళ్ళ పిల్లలతో. రైట్. జనరల్గా ప్రతి పేరెంట్, ఈవెన్ నేను కూడా మా పిల్లల పైన నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే అది ఒక పేరెంట్ సైకాలజీ. బట్ ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే పిల్లలు ప్యానిక్ అవ్వడము, నెక్స్ట్ ఫెయిలియర్ని తట్టుకోకపోవడము, ఇవన్నిటికీ రీజన్స్ ఏంటంటే పిల్లలు కాదు, యాక్చువల్లీ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్. కాబట్టి పిల్లల యొక్క క్యాపబిలిటీస్ తెలుసుకోండి, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ తెలుసుకొని ఆ విధంగానే ప్రయత్నం చేయిస్తే 100% సక్సెస్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ సచిన్ టెండూల్కర్. తన చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ కన్నా కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉండే క్రికెట్లో ఒక మాస్టర్ బ్లాస్టర్ అయ్యాడు. ప్లస్ అదేవిధంగా మీరు చూసుకుంటూ పోతే ఎనీ స్ట్రీమ్, మీరు ఇది అదని కాదండి, ఏ స్ట్రీమ్లోనైనా ఎవరికి ఏ టాలెంట్ ఉంటుందో అదే చేయాలి. జనరల్గా వెనకడ సామెతలు కూడా ఉంటూ ఉంటాయి. చేపని ఈది పియాలి తప్ప చెట్లకి పియొద్దు అని అంటారు. కోతిని ఏం చేయకపోయిన కోతి పనులు, చేపలని ఏంటంటే ఏ ఒక యూనిక్, అంటే ప్రతి ప్రాణికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ వైపే మనము ఎంకరేజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో పేరెంట్స్ ప్రతి ఒక్కరు మీ పిల్లలతో మాట్లాడండి, మీ పిల్లల యొక్క డ్రీమ్స్ని తెలుసుకోండి, ఆ డ్రీమ్స్ తగ్గట్టు ఎంకరేజ్ చేయండి. 100% సక్సెస్ అవుతారు. మీ లైఫ్, మీ పిల్లల లైఫ్ ఇది బెటర్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో అందరు చూసారు కదా, మీ డ్రీమ్స్తో పాటు మీ ప్యాషన్ని కూడా మీరు పర్సూ చేస్తూనే ఉండాలి.